లాస్ట్ వీడియోలో మనము రన్ చేసిన కమాండ్స్ అన్ని ఒక రౌటర్ మీద చేసినాము. ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు ఒక స్విచ్ మీద చేద్దాము. ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో నేను ఆల్రెడీ ల్యాబ్ అనేది క్రియేట్ చేసిన. ఈ స్విచ్ ఓపెన్ చేసుకున్నాము అండ్ CLI సెలెక్ట్ చేసుకొని మనం ప్రజెంట్ ఉన్న మోడ్ యూజర్ ఎగ్జిక్యూట్ మోడ్, దీనిలో నుంచి ప్రివిలేజ్ మోడ్కి పోవాలి. ఎనేబుల్ ప్రివిలేజ్ మోడ్లోకి పోయినాము అండ్ నెక్స్ట్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్కి పోదాం. కాన్ఫిగ్ టీ టెర్మినల్ కాన్ఫిగరేషన్ మోడ్కి పోయినాం. సో ఒకసారి ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూద్దాము. దానికి ఏం చేస్తాం, షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్. సో ఈడనే చాలా మంది తప్పు చేస్తాము. ఈ షో అనే కమాండ్ మనము ప్రివిలేజ్ మోడ్లో రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, బట్ మిస్టేక్ చేసినాము. ఇప్పుడు ఏం చేస్తాం, అప్ యారో క్లిక్ చేస్తా, కంట్రోల్ A, డూ యాడ్ చేస్తా కమాండ్కి ముందు, అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇవన్నీ ఇంటర్ఫేసెస్ ఈ స్విచ్కి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంటర్ఫేస్, ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఈథర్నెట్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. ఇప్పుడు ఏం చేస్తాము, షో ఇంటర్ఫేస్, మళ్ళీ తప్పు చేయనికపోతున్నాం, ఎగ్జిట్ ప్రివిలేజ్ మోడ్, షో ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 1. ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్కి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కాకుండా మనము ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడినట్టు రన్నింగ్ కాన్ఫిగరేషన్. ఇది కాకుండా ఇంకో కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది, స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, రన్నింగ్ కాన్ఫిగరేషన్ మనం ఏవైతే ఈ కమాండ్స్ రన్ చేస్తున్నామో ఇది ఈ పర్టికులర్ సెషన్లో మాత్రమే వ్యాలిడ్ అనమాట. బట్ ఇప్పుడు నువ్వు ఏమైనా చేంజ్ చేసినావు, సో ఆ చేంజ్ రౌటర్ నెక్స్ట్ టైం బూట్ అయినప్పుడు, స్విచ్ నెక్స్ట్ టైం బూట్ అయినప్పుడు కూడా సేమ్ చేంజెస్తో ఉండాలంటే ఆ కాన్ఫిగరేషన్ స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్లో సేవ్ అయి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విచ్ నేమ్ స్విచ్ 0 అని ఉంది కదా, దీన్ని మనము చేంజ్ చేద్దాము. సో కాన్ఫిగ్ హోస్ట్ నేమ్ SW1. సో ఇప్పుడు ఈ స్విచ్ నేమ్ SW1 అయింది. సో రన్నింగ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. డూ షో ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో హోస్ట్ నేమ్ SW1 అని సేవ్ అయింది. స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్ అసలుకి ఈ డివైస్కి ఉందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దాం. దానికి షో ట్యాప్ ప్లేస్ చేస్తా, స్టార్ట్అప్ కాన్ఫిగ్. ఓకే, సో ఈ స్విచ్కి స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్ ఫైల్ లేదు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, ఇది ల్యాబ్ కాబట్టి మన ప్రెజెంట్ ఉన్న రన్నింగ్ కాన్ఫిగరేషన్ని స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్కి కాపీ చేద్దాం. క్వశ్చన్ మార్క్ టైప్ చేద్దాం ఒకసారి, copy 1 file to another. Okay, copy running config, డెస్టినేషన్ ఫైల్ నేమ్ అడుగుతుంది, సో నేను డిఫాల్ట్ వదిలేసా. ఓకే అంటే రన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్కి కాపీ అయ్యింది. ఒకసారి స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్ చూసుకుందాం, అప్ యారో ప్రెస్ చేద్దాం, షో స్టార్ట్అప్ కాన్ఫిగ్. ఓకే, దీంట్లో హోస్ట్ నేమ్ SW1 అని సేవ్ అయి ఉంది. సో నెక్స్ట్ టైం ఈ స్విచ్ రీబూట్ అయినప్పుడు హోస్ట్ నేమ్ SW1 అనే ఉంటుంది.